హిమాయత్ నగర్ నుండి చిలుకూరు బాలాజీ వెళ్ళే రోడ్ ఇది. ఇక్కడ ఒకటి తేనె తయారు చేస్తున్నారు వీళ్ళు. మరి ఇక్కడ తేనెలు పెంచి మరి తేనెలు తయారు చేసి ఎలా తీస్తున్నారు తెట్టెతో, మరి అవి కరుస్తూ ఉంటాయి. అసలు వాటి వీక్నెస్ ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఒకసారి నాకు అడిగి తెలుసుకుందాం. మరి రండి. టేస్ట్ అని ఫర్ ఫ్రీ అంట, అంటే ఫ్రీగా మనం టేస్ట్ చేయవచ్చు అనమాట. వావ్, అద్భుతం. ఇక్కడేమో చూడండి, వేదిక్ హైవేరీ ప్యూర్ న్యాచురల్ హనీ. ఇక్కడే బయట ఎక్కడో మనకు మరి పాడైనవి రకరకాలుగా ఏమైనా కలిపినవి ఉండవచ్చు. మరి ఇక్కడైతే ప్యూర్ హనీ దొరుకుతుంది అనిపిస్తుంది. ఒకసారి ఈయనకు అడిగి మనం తెలుసుకుందాం. మరి చెప్పు మిత్రమా, మరి ఏమేమి జరుగుతున్నది, ఎట్లా తయారు చేస్తుండేది? హాయ్ సార్, నా పేరు పవన్. ఇది వచ్చేసి మనకి అకేషియా సార్. ఇది వచ్చేసి మనకి తుమ్మ చెట్లు అంటారు. ఆ పూత నుంచి వస్తుంది అనమాట. ఇదేంటంటే కేజీ 600 పడుతుంది. ఇదేంటంటే చాలా రేర్ అనమాట, ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది మనకి. ఇది వచ్చేసి ఓన్లీ లిచీ ఫ్లవర్ అనమాట. ఓన్లీ పర్టికులర్ ఆ క్రాప్ లో మనం బాక్సెస్ అనేది డమ్ చేస్తాం. మనకు అప్పుడు ఆ బీస్ నుంచి హనీ కలెక్ట్ చేసుకుని వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఫార్మింగ్ బీస్. ఇది వచ్చేసి మన ఇండియన్ బీ అనమాట. సో బీస్ లో కూడా ఇండియన్ బయటికి కూడా ఉన్నాయి చూసారా? అంటే ఫార్మింగ్ బీస్, ఇండియన్ బీస్ అని ఉంటాయి. ఫార్మింగ్ బీ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ మాకు తెలుగులో. మనకి ఫార్మింగ్ బీస్ అంటే ఇప్పుడు నాటు బీస్, ఫారెన్ బీస్. సో నాటు కోడి ఎట్లా ఉంటుందో అంతే సార్, ఫార్మింగ్ చేసేది అట్లా. నాటు కోడి, బాయిలర్ కోడి లాగా ఫార్మింగ్ బీస్ వేరే, ఆడియన్స్ కి అవి వేరే, ఇవి వేరే సార్. ఫార్మింగ్ అంటే మనం తయారు చేసింది. ఎట్లయితే కోళ్ళను మనం ఎట్లా అయితే పెంచి అవి మెత్తగా ఎలా ఉంటాయి, అలాగే నాటు కోళ్ళు ఎట్లా ఉంటాయి అట్లా మనము బీస్ హనీ వేరు, ఈ బీస్ హనీ వేరు సార్. ఇప్పుడు మనకి బీస్ అనేవి మా బయటికి వెళ్ళేసి నెక్టార్ లో హనీ ఉంటుంది. ఫ్లవర్స్ లో హనీ, నెక్టార్ రెండు ఉంటాయి. కొన్ని ఫ్లవర్స్ లో నెక్టార్ ఉంటుంది, కొన్ని ఫ్లవర్స్ లో హనీ ఉంటుంది. నెక్టార్ అంటే ఫ్లవర్ లో ఉండే మకరందం సార్. మకరందం ఉంటది, కొన్నిట్లో హనీ ఉంటుంది. హనీ వేరు, మకరందం వేరు అండి. ఇంకా సరే అని చెప్పి మన తర్వాత ఏం చేస్తుంది అంటే ఆ బీస్ అనేది ఆ నెక్టార్ తీసుకొచ్చి దాని లావాతో మిక్స్ చేస్తుంది. ఆ బీస్ కి మన బీస్ తేడా ఏంటంటే, ఏ బీస్ అయినా సరే బ్రీడ్ మారిందంటే ఆటోమేటిక్ గా మీకు టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇది వచ్చేసి మన గానగ చెట్టు నుంచి తీస్తారు. గానగ చెట్టు ఐడియా ఉంటుంది కదా, మన ఆంధ్ర సైడ్ ఏంటంటే కానగ చెట్టు అంటారు, మన తెలంగాణ సైడ్ ఏంటంటే గానుగ చెట్టు అంటారు. ఇది కొద్దిగా వగరగా ఉంటది అనమాట. అవునండి. ఇది ఎలా గుర్తుపట్టాలి మంచి తేనె చెడ్డ తేనె అనేది? మంచి తేనె చెడ్డ తేనె అని ఏముండదు సార్. మనకి ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా, బయట కూడా తేనెలు దొరుకుతున్నాయి కదా, రోడ్ల పక్కన తేటలు పెట్టి అమ్ముతారు. అవునవును. అది ఎలా గుర్తుపట్టాలి? అలా బెల్లం వేసి ఉంటారు చాలా వరకు, చూడడానికి తేటే కనబడుతుంది. కానీ మనకి వాటికి కరెక్ట్ గా తెలుసుకునే వాళ్ళంటే మన పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసే వాళ్ళంటే చేతిలోకి తీసుకొని కాటుకులా పెట్టుకుంటే అది మండితే ప్యూర్ హనీ, లేదంటే ఫేక్ హనీ అనేసి చేతిలో తీసుకొని కళ్ళకు పెట్టుకోవాలి. కాటుకు పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు, కాటుకలాగా. హనీ బీస్ ఫార్మింగ్ సార్ ఇది. మనకి ఫార్మింగ్ అంటే ఇలా ఉంటది అనమాట. ఇలా బాక్సెస్ పెట్టేసి మనం ఇట్లా ఓపెన్ ఎయిర్ లో పెట్టామంటే మనకి మల్టిపుల్ ఫ్లవర్స్ అని వస్తుంది. పర్టికులర్ ఇప్పుడు 500 acres లో లిచీ ఉంది, లేదా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, తీసుకెళ్లి వాటి మధ్యలో పెట్టామంటే ఆ బీ అనేది బయటికి రాగానే దానికి ఫ్లవర్ కనపడుతుంది. ఆ ఫ్లవర్ నుంచి మనకు నెక్టార్ తీసుకుంటుంది. అప్పుడు వరకే మనకి సింగిల్ ఫ్లవర్ హనీ వస్తుంది. 1 crop లో పెట్టామంటే. ఇలా ఓపెన్ ఎయిర్ లో పెట్టామంటే మల్టిపుల్ ఫ్లవర్స్ అని వస్తుంది. మీరు అనుకోవచ్చు అది అలా క్లోజ్ చేసి ఉన్నారు, అవి వెళ్తాయి, ఎలా వెళ్తాయి ఏంటిదని మీరు అనుకోవచ్చు. దానికి ఏంటంటే ఇక్కడ కింద హోల్ ఉంటుంది, అనమాట. ఈ హోల్లో నుంచి అవి బయటకు వెళ్తాయి. ఒక హనీ బీ వచ్చి 4-5 kilometers ట్రావెల్ చేస్తుంది. దానికి ఫ్లవర్ లో నెక్టార్ దొరికేదాకా ట్రావెల్ చేస్తుంది. నెక్టార్ దొరికిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దాని లావాతో మిక్స్ చేసి అప్పుడు వామిటింగ్ చేసి మన తెట్టె అంటాం కదా, దాంట్లో ఫిల్ చేస్తుంది. మన ఫార్మింగ్ లో అది ఫిల్ చేసిన తర్వాత ఏంటిదంటే ఒక సీల్డ్ వేస్తుంది అనమాట, లేయర్ లాగా. మనం ఆ సీల్డ్ ని కట్ చేసి ఒక ఎక్స్ట్రాక్ట్ మిషన్ లో పెట్టి రోల్ చేస్తాం. ఓన్లీ మనకి హనీ వరకే వస్తుంది అనమాట బయటికి. ఆ కోమ్ అనే దాన్ని మనం డ్యామేజ్ చేయం. ఒకవేళ డ్యామేజ్ చేసామంటే మనకి 2 months లో రావాల్సిన క్రాప్ 3 months అవుతుంది. ఎందుకంటే అది రీబిల్డ్ చేసుకొని హనీ ఫిల్ చేస్తుంది. అది మనకి ఆర్టిఫిషియల్ గా ఎక్కడ దొరకదు సార్. ఆర్టిఫిషియల్ దొరికి మనం పెట్టినా కూడా అది బీస్ చేసుకోదు, అది సొంతగా చేసుకుంటేనే వస్తుంది. అదేంటిదంటే మన చుట్టుపక్కల 2-3 kilometers లో పెస్టిసైడ్స్ కొట్టారంటే బీస్ అనేది ట్రావెల్ చేస్తాయి సార్. ఒక బీ వచ్చి 4-5 kilometers ట్రావెల్ చేస్తుంది. ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే వాటి పెస్టిసైడ్స్ కొట్టినారు అనుకోండి, ఆ స్మెల్ తీసుకున్నప్పుడు ఇవి చనిపోతాయి అనమాట. మనకు ఆర్గానిక్గా ఉన్నప్పుడు మన దగ్గర కొంతమంది బై కూడా చేసుకుంటారు. ఇప్పుడు వచ్చే మ్యాంగో సీజన్కి ఏంటంటే చాలామంది తీసుకెళ్ళి పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే పాలినేషన్ అవుతుంది, మీకు ఆ ఫార్మ్స్ కొన్ని పాలినేషన్ అవుతుంది అనమాట. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు.
పాలినేషన్ అంటే మనకి పూత వస్తుంది కదా, అవి చెడిపోకుండా ఉంటాయి, పండ్లు చెడిపోవు. పాలినేషన్ అనేది బీ అనేది చాలా మంచిది అనమాట. దాని స్టింగ్తో అదంతా తీసేసుకుంటుంది. ఏమంటారు మీరు ఆ పదాన్ని? మనకు అంత లేదు సార్ తెలుగు. అంటే పువ్వు వికసించుకొని అది పండు అవ్వాలంటే అంతే సార్, మంచిగా ఉంటుంది, పాలినేషన్ అవుతుంది అంటారు. అంతేనండి. సరే ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు తేనెటీగలు మనకు అరుస్తాయి కదా, అవును సార్. అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవి 3 వచ్చేసి మనకి ఫార్మింగ్లో కాదు, మనకి ఫార్మింగ్లో ఉంటాయి, బయట ఉంటాయి. తేనెటీగలు అంటేనే సేమ్ ఇంతే అనమాట. ఇది వచ్చి వర్కర్ బ్రీ. ఇదేంటంటే దీని డ్యూటీ ఏంటంటే బయటికి వెళ్ళేసి, నేను ఇందాక బాక్స్ హోల్ చూపించాను కదా, ఆ హోల్లో నుంచి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత దానికి ఏ ఫ్లవర్లో అయితే నెక్టార్ కానీ హనీ కానీ దొరుకుతుందో దాన్ని తీసుకొచ్చి బాక్స్లో ఫిల్ చేసే డ్యూటీ దీని అనమాట. దీని లైఫ్ టైం వచ్చేసి 45 days బతుకుతుంది, తర్వాత యాజ్ పర్ చనిపోతుంది అనమాట అది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి క్వీన్. ఇదేంటంటే మెయిన్ రాణి తేనెటీగ అంటారు. ఈ క్వీన్ అనేది మెయిన్ అనమాట, బాక్స్ కి చాలా ఇంపార్టెంట్. ఆ క్వీన్ ఉన్నంత కాలం వర్కర్ బీస్ అన్ని దాంట్లోనే ఉంటాయి. క్వీన్ ఒకవేళ వెళ్ళిపోయిందంటే బయటికి, వర్కర్ బీస్ మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. క్వీన్ ఎక్కడ ఉంటే ఈ వర్కర్ బీస్ అనేవి అక్కడే ఉంటాయి అనమాట. మన క్వీన్ స్పెషాలిటీ ఏంటంటే అది 2 to 5 years బతుకుతుంది అనమాట. డేకి 2000 eggs పెడుతుంది. ఎందుకని మీరు అనుకోవచ్చు, ఈ వర్కర్ బీ అనేది 45 days కూడా చనిపోతుంది. ఇప్పుడు మన క్వీన్ ఎగ్స్ పెడితేనే కదా మనకి రీసైకిల్ అవుతూ ఉంటుంది, మనకి లాస్ అవ్వవు బీస్ అనేవి, అలాగ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రోన్. డ్రోన్ అంటే మగ బీస్ అనమాట. ఇప్పుడు మనకి వర్కర్ బీస్ క్వీన్ అనే ఆడవైతే, డ్రోన్ అనేది మగ బీ అనమాట. ఇవేంటంటే ఇవి స్ట్రేంజర్స్ లాగా, ఇవి స్ట్రేంజర్స్ లాగా స్టింగ్ చేస్తుంది. మిమ్మల్ని స్టింగ్ చేయకుండా ఉండేది ఈ డ్రోను, వర్కర్ బీ క్వీన్ బీ ఒకటే మిమ్మల్ని స్టింగ్ చేయదు, వర్కర్ బీసే మనల్ని స్టింగ్ చేసేది. ఈ డ్రోన్ అనేది ఏంటంటే క్వీన్ డ్రోన్ కలిసేదానికి డ్రోన్స్ ఉంటాయి అనమాట. వర్కర్ బీస్ అనేది ఓన్లీ దాని డ్యూటీ చేయడం ఒకటే. ఇప్పుడు మనల్ని ఒక తేనెటీగ కుడుతుంది అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్టేదానికి అది వస్తుందంటే మీరు కదలకుండా ఆ ప్లేస్ లోనే ఉండాలి, కదలకూడదు. మీరు ఒకవేళ కదిలేరు అంటే వాటికి రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు మొత్తం మీరు స్టడీగా ఉండి ఏం కదలకుండా ఉన్నారంటే మిమ్మల్ని టచ్ చేసుకుని వెళ్ళిపోద్ది అది. ఇక్కడేం లేదు, వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోద్ది. మీరు ఒకవేళ చెయ్యి అన్నారంటే ఆ చేతి మీద కుట్టినప్పుడు అదొక స్మెల్ రివీల్ చేస్తుంది. స్మెల్ కెపాసిటీ మనకు ఉండదు, ఓన్లీ బీస్కే ఉంటుంది. అందుకని మనల్ని ఒక బీ కుట్టంగానే మిగతా బీస్ అన్ని మనకి వెనకాలకి ఎందుకు వస్తాయంటే ఆ స్మెల్ పవర్ అనేది వాటికే ఉంటాయి. అది ఏం ఊహించుకుంటుంది అంటే మనల్ని కుట్టి వెళ్ళింది కదా, అది హనీ తెచ్చుకుంటుంది, మనం కూడా తెచ్చుకుందాం అని చెప్పి మనల్ని స్టింగ్ చేసేదానికి వస్తుంది. మన స్మెల్ని బట్టి మనం ఎంత దూరం వెళ్తే అంత దూరం వచ్చి బీస్ ఎందుకు వస్తాయంటే అదే మనకి చాలా సీక్రెట్స్. అందుకనేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ మిమ్మల్ని ఏం చేయవు సార్. మీరు ఒక భయపడి పారిపోతా ఉంటారు. అవును సార్, చాలా మంది వరకు ఫేస్ చేసేది అదే. మనకు అందులో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ఉండే బీస్ స్టింగ్ చేసాయంటే మీకు ఫ్యూచర్లో పెరాలసిస్ రాకుండా ఉంటుంది. ఇవేంటంటే సార్, ఇదేంటంటే అప్పిస్ మెలిఫరా అని చెప్పేసి బ్రీడ్ నేమ్ ఇది. ఈ బీ స్టింగ్ చేసిందంటే మనల్ని ఫ్యూచర్లో మనకు పెరాలసిస్ రాకుండా ఉంటుంది. అట్లాగే ఉండదు సార్, వచ్చి చేసి స్టింగ్ చేయించుకోవచ్చు సార్. కావాలని కుట్టించుకొని వెళ్ళిపోతుందా? అవును సార్, చాలా మంది వరకు కుట్టించుకొని వెళ్తారు. డబ్బులు తీసుకుంటారా మీరు? మనం ఏం పే చేయం సార్, మనకి ఏం అవసరం అంతే సార్. నెక్స్ట్ వచ్చేసి మంది నేమ్ వచ్చేసి వేదిక్ ఐవరీ. మంది ఏముంటుంది ప్రతి దాని మీద ఉంటుంది, వేదిక్ ఐవరీ అని చెప్పి మనకి ఇన్స్టా పేజ్ ఉంది, అలాగే ఓన్ వెబ్సైట్ కూడా ఉంది, vedicaivory.com అనేసి గూగుల్లో సెర్చ్ చేశారంటే మనది డెలివరీ కూడా ఉంది, ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. ఇప్పుడు మీ తేనె ఏంటండి, మీరు తేనెనేమో ఎంత 950 అని చెప్తున్నారు, బయట 400కే వస్తుంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. అది మనకి అంత ఇప్పుడు ఒక బ్రాండ్ గురించి తప్పుగా మనం చెప్పకూడదు, ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది మనం అంతా చెప్పకూడదు. మనది ఏంటంటే మనది వేదిక్ ఐవరీ సార్. మనకి ఇక్కడ ప్యాక్ డేట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డేట్ ఉందా, ప్యాక్ డేట్. బయట మీరు చూసుకున్నారంటే ప్యాక్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఉన్నది కరెక్ట్ కదా అంట. హనీకి ఎక్స్పైర్ ఉండదు సార్. హనీ లైక్ ఏ వైన్ అనమాట. హనీ ఎంత ఓల్డ్ అయితే అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రెష్ హనీ ఒక రేట్ ఉంటుంది, ఓల్డ్ హనీ ఒక రేట్ ఉంటుంది, 3 years హనీ ఒక రేట్ ఉంటుంది.
హనీ ఎంత ఓల్డ్ అయితే అంత కాస్ట్ పెరుగుతుందే కానీ కాబట్టి తగ్గదు. మీకు గవర్నమెంట్ రూల్ ప్రకారం మీకు ఎక్స్పైరీ డేట్ వేయనక్కర్లేదు. సాధారణంగా తినే ఫుడ్‌కు ప్రతిదీ ఎక్స్పైరీ డేట్ ఉండాలి. సార్ ఇప్పుడు మనకి ఎస్ఎఫ్ఐ రూల్ ప్రకారం లైసెన్స్ కావాలి, మన ఓన్ లేబుల్ వేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా బెస్ట్ బిఫోర్ 18 మంత్స్ అని వేయాలి. ఓకే. ఆ రూల్ మనం పాటిస్తేనే వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారు వేసుకునేకి. ఓకే. ఓకే. అది మనం అది ఒకటే వేస్తాం అనమాట. హనీకి ఎక్స్పైర్ ఉండదు. ఓకే. చాలా మంది వరకు అడుగుతారు. మనం ఎస్ఎఫ్ఐ రూల్ ప్రకారం మనం వేస్తాం బెస్ట్ బిఫోర్ 18 మంత్స్ అని. మన దగ్గర ఓన్లీ ప్యాక్డ్ డేట్ ఒకటే ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉండదు. సరే, తేనెల గురించి ఇంకా ఇంకేమైనా చెప్పగలుగుతారా? అంతే సార్, మనకు తెలిసిన వరకు అదే. చాలా మంచి విషయాలు చెప్పారు.